శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు వ్యాపారాలు, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 7075910313. ఓం శ్రీ మాత్రీ నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రావి ఆకుతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీ సమస్య ఎంత పెద్దదైనా సరే చిటికలో మాయమైపోతుంది. అంతటి శక్తి రావి ఆకుకి ఉంది. అంటే మీరు ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా దూరం పెట్టేసేయడం, అవాయిడ్ చేయడం, మీ నెంబర్స్ని బ్లాక్లో పెట్టడం, మీరు మెసేజ్ చేస్తే అంతకుముందు వెంటనే చూసేవారు, ఇప్పుడు అసలు చూడకుండా ఉండడం, దాన్ని చూసినా కూడా రిప్లై ఇవ్వకుండా ఉండడం, ఇది వరకు పదే పదే ఫోన్లు చేసి మాట్లాడేవారు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఇంపార్టెంట్గా మాట్లాడేవారు. ఇప్పుడు ఏంటంటే అసలు పలకరించకుండా ఫోన్స్ ఆఫ్ చేయడం, ఇలా ఎన్నో రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక పరాయి వ్యక్తులుగా మారిపోయి చాలా మానసికంగా బాధ పెడుతూ ఉంటారు. ఎలాంటి సమస్యకైనా, ఎలాంటి మొండి సమస్యకైనా, మొండి మనుషులకైనా దారిలోకి తీసుకురావడానికైనా సరే ఈ రావి ఆకు పరిహారం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రావి చెట్టు గురించి చెప్పుకోవాల్సి వస్తే చాలా ఉంటుందన్నమాట. రావి చెట్టు విష్ణు స్వరూపం. రావి చెట్టు కింద కొంతమంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే రావి చెట్టు కింద కానీ, అలాగే రావి చెట్టు ఆకుతో కానీ ఇలా పరిహారం చేసినట్లయితే కనీసం తాకి నమస్కారం చేసినా సరే మనకున్నటువంటి దోషాలు, పాపకర్మలు మొత్తం కూడా తొలగిపోయి శుద్ధవడం వల్ల మనం కోరుకున్నది ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అనేది మనకి చాలా అంటే చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం వచ్చేటప్పటికి కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. కొంతమంది భార్యాభర్తలు దూరమైన వారు ఉంటారు, కొంతమంది ప్రేమించే అమ్మాయిలు పక్కన పెట్టేస్తారు, ప్రేమించిన అబ్బాయి పక్కన పెట్టేశారని ఇలా మానసికంగా మీరు కోరుకున్న వ్యక్తి మీ లైఫ్లో లేనప్పుడు ఏంటంటే మీరు మానసికంగా బాధపడుతూ ఉంటారన్నమాట. మనకి ఎన్న ఉన్నా సరే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. అలాంటి వారు మన సొంతం కావాలనుకుంటే ఈ రావి ఆకు పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోండి. ఈ నియమాలు ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఈ పరిహారం అనేది మీరు ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. ఇది సోమవారం కానివ్వండి, లేదంటే గురు, శుక్ర, శని, అలాగే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, ఏకాదశి రోజుల్లో, ఇలా మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైనటువంటి ఫలితం అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఈ పరిహారం చేసేటప్పుడు స్నానం చేయాలన్నమాట. అంటే తలకి స్నానం చేసుకోకపోయినా సరే ఈ పరిహారం ఎప్పుడైతే చేస్తారో ఒంటికైనా సరే చేసుకోవాలి. అయితే ఈ రావి చెట్టు మీ ఇంటి దగ్గరలో ఉన్న చెట్టు అయినా సరే పర్వాలేదు, లేదంటే గుడి దేవాలయాలైనా సరే ఉంటుంది కదా, పర్వాలేదనమాట. రావి ఆకు, ముదిరిపోయినటువంటి రావి ఆకు, లేతగా ఉన్నటువంటి రావి ఆకు, చిల్లులు అనేవి లేకుండా మనకి ఫ్రెష్గా ఉండేటటువంటి ఆకును తీసుకుని వచ్చి, ఇది అంటే ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా తినకూడదు. ఈ యొక్క పరిహారం అనేది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే డబ్బు కోసమనే అంటే ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట. 100% ఖచ్చితంగా నెరవేరుతుంది. దేనికోసమైనా సరే చేసుకోవచ్చు, తిరుగుండదు. గుర్తుపెట్టుకోండి. రావి ఆకును కోసుకుని తీసుకొచ్చి దాని మీద ఏం చేస్తారంటే సున్నం ఉంటుంది కదా, సున్నం మార్కెట్లో, పచారీ కొట్టుల్లో అమ్ముతూ ఉంటారు. అయితే సున్నం ఇంటికి రంగులు వేస్తారు కదా, అలాంటి చోటైనా సరే తెచ్చుకోండి. సున్నం తీసుకొచ్చి కొంచెం చిటికెడు చాలన్నమాట, ఎక్కువ అవసరం లేదు. ఒక చిటికెడు సున్నం, అలాగే చిటికెడు పసుపు కలిపి కుంకుమ వేసి అందులో ఒక చుక్కటి నీటిని కూడా కలిపి దాన్ని ఒక పుల్ల సహాయంతో కలపాలి. రావి చెట్టులో పుల్లలు ఉంటాయి కదా, కొమ్మలు, ఆకులు సరే పర్వాలేదు, లేకపోతే మామూలుగా అగ్గి పుల్ల కానీ అలాంటివి తీసుకొని మీరు ఆ పుల్లను తీసుకుని పేస్ట్ లాగా కలిపేయండి. అలా కలిపిన తర్వాత రావి ఆకు మీద మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరుని మనసులో తలుచుకొని, అమ్మాయి అయితే అబ్బాయి పేరు, అబ్బాయి అయితే అమ్మాయి పేరు, మీ ఇష్టమైనటువంటి మనసులో తలుచుకొని అంటే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి మీద మనసులో అనుకోండి. ప్రత్యేకంగా రాయాల్సినటువంటి పనేమీ లేదు. ఒకవేళ పేరు మొత్తం కూడా రాస్తే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే పేరు మొత్తం రాయండి, లేదంటే మొట్టమొదటి లెటర్ ఒకటైనా రాయండి. ఇప్పుడు రమేష్ అనుకోండి, ఆర్ రాయండి. సతీష్ అనుకోండి, ఎస్ రాయండి. అమ్మాయి కానీ అనుకోండి, ఎవరైనా సరే, గీత అనుకోండి, జీ రాయండి. ఇలా మీరేం చేస్తారంటే శ్రీం హ్రీం క్రీం అని ఈ బీజ మంత్రం రాయండి. అలా రాసిన తర్వాత 11 సార్లు ఆ మంత్రాన్ని మనసులో చెప్పుకోండి. శ్రీం హ్రీం క్రీం, శ్రీం హ్రీం క్రీం, శ్రీం హ్రీం క్రీం
అని ఈ మంత్రాన్ని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా చెప్పుకోండి. ఆ వ్యక్తి మాకు సొంతం అవ్వాలి, మా దారికి రావాలి, వాళ్ళు లేకుండా మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి దేవతా వృక్షమైనటువంటి ఆ రావి ఆకును కోసుకొచ్చి మనసులో అంటే ఆ పేరును చెప్పుకొని మీరేం చేస్తారంటే కాసిన బకెట్ నీళ్ళు లేకపోతే మీకు ఏదైనా సరే ఆకును దాంట్లో వేసేయండి. అలా వేసిన ఏం చేస్తారంటే ఎరుపు రంగులో మారుతాయి. ఎందుకంటే మనం సున్నం, పసుపు ఇవన్నీ కూడా కలిపాం కాబట్టి ఆ నీళ్ళు ఎరుపు రంగులో మారుతాయి. ఆ రంగులోకి మారడం వల్ల ఏంటంటే మీ పరంగా ఉన్నటువంటి చెడు దోషం అంతా కూడా పూర్తిగా తొలగిపోయి వారు కేవలం 11 రోజులు మీరు వెతుక్కుంటూ వస్తారు, మీ సొంతం అవుతారు. మీరు డబ్బు కోసం చేసుకున్నా సరే, లేదంటే ఇష్టమైన భార్యాభర్తలు కలవడం కోసం చేసుకున్నా సరే, ప్రేమించే ప్రేయసి కోసం, ప్రియుడి కోసం, ఇలా దేని కోసం చేసుకున్నా సరే అద్భుతమైన ఫలితం అనేది వెంటనే వస్తుంది. 11 రోజులు అవసరం లేదు, ఈలోపే వస్తుంది. కానీ ఫలితం అయితే వచ్చి తీరుతుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. ఈ రావి యొక్క పరిహారం ఎంతోమంది చేసి కూడా రిజల్ట్ పొంది ఉన్నారు. పరిహార శాస్త్రంలో దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. అయితే నమ్మకమైన న్యాయమైన రిలేషన్ కోసం మాత్రమే చేసుకోండి. అలా చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.